పక్షపాతంగా ఉంటే సరిపోతుంది, ఏం అక్కర్లా. కౌంటింగ్ అనేది కొన్ని గంటల ప్రక్రియ. మేము అనవసరమైన భయాలు ఇది చేయదలుచుకోలే, మేము భయపడుతున్నామని మేమని చెప్పలేదు. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడే డీల్ చేశాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, పేరుకు అధికారంలో ఉన్న పార్టీ లాగా ఉంటుంది, అధికారులేమో ఎన్నికల కమిషన్వి. ప్రతిదాన్ని ఏదన్నా నువ్వే అధికారంలో ఉన్నావు కదా అనడానికి, జనమన్నా అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అట్లా లేదు. అపోజిషన్లో ఉన్న దానికంటే కూడా ఇంకా అన్యాయంగా తయారైంది. కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన లక్షణం, ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడం తప్ప ఇంకేమీ తెలియని, ఒక రాజకీయంగా కానీ లేదా ప్రజలతో డీల్ చేస్తే కానీ తెలియని చంద్రబాబు నాయుడు మన కర్మగాలి ఆయన సెంటర్లో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఆయన పెట్టుకుని కూడా దీనికే ఉన్నట్టుంది. అన్ని రకాల అడ్డదారుల్లో ఏమేం చేయొచ్చు, అధికారులను ఎట్లా మేనేజ్ చేయొచ్చు, వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయొచ్చు, వాళ్ళ ద్వారా వచ్చేయచ్చు, దాంతోనే పొత్తు కూడా పెట్టుకున్నట్టున్నాడు. దానివల్ల వస్తున్న ఈ పరిస్థితి. దాని తరఫున ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయనే లీడ్ చేస్తుంటారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఉంటారు, వ్యవహారాలు నడుస్తుంటాయి. కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాం, మీరు గమనిస్తే చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో 1-2 నెలల నుంచి ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుమ్మక్కని రాశారు. పాపం ఆ సీఈఓను ఈయన కలిసి ఈయన ఆయన మీదన ఆయన ఈయన మీదన అది వాళ్ళే రాస్తారు. టెర్రరైజ్ చేసి, సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రరైజ్ చేయడం, బెదరగొట్టడం, రౌడీ చేయడం, జులుం చేయడం. ఆ దెబ్బకు భయపడి అవతలోడు దారిలోకి రావాలి. ఏదైనా వాళ్ళ మీద ప్రేమతోన్నా రావాలా, లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా వెస్టెడ్ ఇంట్రెస్ట్తోన్నా రావాలా ఆ పార్టీ టీడీపీ తరఫున, లేదా భయపడైనా కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళు చెప్పినట్టు వినాలా. ఈ మూడు, అది రాజకీయ పార్టీ లక్షణం కాదు. ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ. వ్యవస్థలను మేనేజ్ చేయడం, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం, చేసే రకంగా చూడడం, దారిలోకి రాని వాళ్ళని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏదో దాంతో దెబ్బకొట్టి కాళ్ళబేరానికి తెచ్చుకోవడం. వాడు ఎంత వాడైనా సరే, మోడీకే దిక్కు లేదు, ఆయన్నే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంత శక్తి సంపన్నులు వాళ్ళు చంద్రబాబు నాయుడు. దాంట్లో వీటితో బతుకుతున్న పార్టీ. లేకపోతే ఈ కేసులో ఆయన తరఫున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, అది రాజకీయ పార్టీ, ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు, మా పరిధి కూడా కాదు. అయితే వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి. చీఫ్ సెక్రటరీ 800 ఎకరాలు 600 ఎకరాలు 100 ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈరోజు పేపర్లలో వస్తుంది. ఈనాడులోనూ జ్యోతి రామోజీరావు రాస్తాడు, రాధాకృష్ణ రాస్తాడు. దాని మరుసటి రోజు ఇంకోటి కూడా వైజాగ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు.